బ్రేకింగ్ న్యూస్ మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ పుట్టా మహేష్ ఎట్టకేలకు పార్టీ అధిష్టానానికి తన వివరణ ఇచ్చారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఎంపీ ఇచ్చిన సీల్డ్ కవర్ను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముందుంచారు. తాను ఏ తప్పు చేయలేదని, కేవలం దురదృష్టవశాత్తు తప్పుడు సమయంలో తప్పుడు ప్రదేశంలో ఉండడం వల్లే వివాదాలు చుట్టుముట్టాయని ఎంపీ స్పష్టం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తనపై వస్తున్న ఆరోపణలను ఎంపీ పుట్టా మహేష్ తీవ్రంగా ఖండించారు. పోలీసుల తన వద్ద ఎలాంటి బ్లడ్ శాంపిల్స్ తీసుకోలేదని, కావాలనే కొందరు తనను ఇరికించారని ఆయన వాదిస్తున్నారు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి మార్చి 16నే విజయ విపార్త్ యోధా వంటి ప్రముఖ డయాగ్నోస్టిక్ సెంటర్లలో తాను సొంతంగా డ్రగ్ టెస్టులు చేయించుకున్నారని, ఆ రిపోర్ట్లన్నీ నెగిటివ్ వచ్చాయని ఆధారాలను పార్టీకి సమర్పించారు. ఎంపీ ఇచ్చిన ఈ వివరణపై నిజ నిర్ధారణ చేసి సమగ్ర నివేదికను అధినేత చంద్రబాబుకు అందించాలని లోకేష్ పల్లా శ్రీనివాసరావును ఆదేశించారు. దీనికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు లైవ్ ద్వారా. రాజేష్, మనం చూస్తున్నాం మొన్న ఏదైతే మొయినాబాద్ లో డ్రగ్స్ పార్టీ జరిగిందో దానికి సంబంధించి ఇవాళ పుట్టా మహేష్ అయితే దానికి పార్టీ అధిష్టానానికి సీల్ కవర్ లో తన నివేదికనిచ్చారు. తన మీద వస్తున్న ఆరోపణలు కూడా ఆయన ఖండిస్తున్నారు. కాబట్టి అసలు దాంట్లో ఏముందనుకోవచ్చు, ఇటు పార్టీ దీనికి సంబంధించి ఏ విధంగా స్పందిస్తుంది అనుకోవచ్చు రాజేష్? హైదరాబాద్ మొయినాబాద్లో డ్రగ్స్ కేసులో ఉన్నటువంటి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ సంబంధించిన వ్యవహారం రాష్ట్ర పార్టీ తెలుగుదేశం పార్టీ సీరియస్ అవ్వడం, వెంటనే షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. 5 రోజుల్లోపు వివరణ ఇవ్వాలంటూ ఆదేశించిన నేపథ్యంలో 5 రోజుల్లో ఆయన ఎంపీ మహేష్ యాదవ్ వివరణ ఇచ్చారు. సీల్డ్ కవర్లో తన వివరణని పార్టీ అధిష్టానానికి ఇచ్చారు. ఈ నేపథ్యంలో నిన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చినటువంటి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్కి ఆ సీల్డ్ కవర్ సంబంధించినటువంటి పుట్టా మహేష్ యాదవ్ ఇచ్చినటువంటి వివరణని లోకేష్కి అందించినట్టు తెలుస్తుంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు దానికి సంబంధించిన వివరాలని లోకేష్ వివరించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఆ వివరణలో చాలా స్పష్టంగా తాను ఏ తప్పు చేయలేదంటూ పుట్టా మహేష్ యాదవ్ చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఆ రోజు జరిగినటువంటి ఘటన తర్వాత తన శాంపిల్కి సంబంధించినటువంటి వివిధ ల్యాబ్స్లో తీసుకున్నటువంటి రిపోర్ట్స్, ఆ పాజిటివ్ వచ్చినటువంటి రిపోర్ట్స్ అన్నింటి కూడా తన వివరణలో పొందుపరిచినట్టు తెలుస్తుంది. ఆ ల్యాబ్ రిపోర్ట్స్ని కూడా ఆ వివరణలో పొందుపరిచినట్టు తెలుస్తుంది. వాటన్నింటి కూడా పార్టీ అధిష్టానానికి ఇచ్చి తాను ఎక్కడా తప్పు చేయలేదు, బయట కావాలని తన మీద దుష్ప్రచారం చేస్తున్నానంటూ, వాస్తవాలతో కూడినటువంటి నివేదికను అందిస్తున్నానంటూ వివరణను పుట్టా మహేష్ యాదవ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే దీనిపైన నిన్న చర్చించుకున్నటువంటి నారా లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆ వివరణ అంతా పూర్తి స్థాయిలో నిజ నిర్ధారణ చేసి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకి ఇవ్వాలంటూ నారా లోకేష్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అయితే ఆదేశించారు. అంతేకాదు పుట్టా మహేష్ యాదవ్ ఆ వివరణలో కొన్ని అంశాలని ప్రస్తావించినట్టు తెలుస్తుంది. రాంగ్ టైంలో తాను అక్కడికి వెళ్లాల్సి వచ్చిందంటూ, రాంగ్ టైంలో ఉండాల్సి వచ్చిందంటూ కూడా ఆయన ప్రస్తావించినట్టు తెలుస్తుంది. అంతేకాదు ఈ వ్యవహారానికి సంబంధించి పుట్టా మహేష్ యాదవ్ తండ్రి పుట్టా సుధాకర్ యాదవ్ కూడా స్పందించారు. తన కొడుకు ఎలాంటి తప్పు చేయలేదు, ఆ రోజు అక్కడ డ్రగ్స్ సంబంధించిన వ్యవహారం తెలిసిన తర్వాత తన కుమారుడు బయటికి వెళ్ళిపోదాం అనుకున్న సమయంలో అక్కడ కాన్వాయ్ కారు అందుబాటులో లేకపోవడం వల్ల అక్కడ ఉండాల్సి వచ్చింది తప్పించి ఎక్కడ కూడా తన కుమారుడు డ్రగ్స్ తీసుకోలేదు, కావాలని తన కుమారుడు రాజకీయ జీవితాన్ని నాశనం చేసే విధంగా ఈ విధంగా చేస్తున్నారంటూ ఆయన తండ్రి కూడా మాట్లాడారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం అధిష్టానానికి వివరణతో కూడినటువంటి వివరణ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అప్పుడు ఆ వివరణ పరిశీలించిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిన అవసరం కనబడుతుంది. ముఖ్యంగా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నాయి. ఒక ఎంపీ ఈ స్థాయిలో డ్రగ్స్లో దొరికిపోతే ఇంకా ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఒక ఎస్సీ ఎమ్మెల్యే ఆదిమూలం లైంగిక ఆరోపణల నేపథ్యంలో బయటకు వస్తే అతని మీద వెంటనే సస్పెండ్ చేశారు, కానీ ఒక ఇంత ఎంపీని మాత్రం ఎందుకు సస్పెండ్ చేయట్లేదంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ వివరణ మీద తెలుగుదేశం పార్టీ అధిష్టానం సంతృప్తి చెందుతుందా, లేకపోతే నిజ నిర్ధారణ చేసిన తర్వాత వాస్తవాలు ఏంటనే దానిపైన నిర్ణయించుకుని పుట్టా మహేష్ యాదవ్ క్లీన్ చిట్ ఇస్తుందనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఈ రోజు లేదా రేపట్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు టీడీపీ అధినేత చంద్రబాబుకి ఈ నిజ నిర్ధారణ సంబంధించినటువంటి వివరణ, పుట్టా మహేష్ ఇచ్చిన వివరణకు సంబంధించినటువంటి అంశాన్ని చంద్రబాబుకు తెలిపే అవకాశం కనబడుతుంది. ఆయన పరిశీలించిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిన అవసరం ఉంది. అయితే రాజేష్, ఇప్పటికే చూసుకుంటే ఇదే అంశానికి సంబంధించి పార్టీ అయితే ముందుగా ఎప్పుడైతే పుట్టా మహేష్ పేరు వచ్చిందో దానికి సంబంధించి సీరియస్ అయింది. ఇప్పుడు ఇందాక మీరన్నట్లుగా 5 రోజుల్లో వివరణ ఇవ్వాలి అంటూ కూడా అని చెప్పారు. కాబట్టి దీన్ని ఇటు చంద్రబాబు నాయుడుకి అప్పగించిన తర్వాత పార్టీ నుంచి ఎటువంటి నిర్ణయం ఉంటుందనుకోవచ్చు? ఇప్పటికే లోకేష్ కూడా దీనికి సంబంధించి మాట్లాడారు కాబట్టి ముందుగా ఆయన ఏం మాట్లాడారు అనుకోవచ్చు రాజేష్?
ఖచ్చితంగా నిన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మొత్తం ఆ లెటర్ అంటే మహేష్ ఇచ్చినటువంటి ఆ వివరణ అంతా కూడా లోకేష్కి వివరించినట్టు తెలుస్తుంది. వివరించిన తర్వాత మొత్తం ఆయన ఏమేమి పొందుపరిచారు, ఏ అంశాలని ప్రస్తావించారు అన్ని కూడా లోకేష్ పరిశీలించినట్టు తెలుస్తుంది. ఆ పరిశీలించిన తర్వాత అవి మహేష్ ఇచ్చినటువంటి వివరణ ఎంతవరకు వాస్తవాలు, ఆ ల్యాబ్ రిపోర్ట్స్ ఎంతవరకు వాస్తవాలు, వాటి మీద నిజ నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉందని లోకేష్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సూచించినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే టీడీపీకి సంబంధించిన నిజ నిర్ధారణ కమిటీ ఆ ల్యాబ్ రిపోర్ట్స్, ఆయన ఇచ్చినటువంటి వివరణకు సంబంధించిన అంశాలను పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. అంతకంటే ముందే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకి పుట్ట మహేష్ యాదవ్ ఇచ్చినటువంటి వివరణ కూడా ఆయనకు అందించే అవకాశం కనబడుతుంది. అందించిన తర్వాత ఆయన కూడా పరిశీలించిన తర్వాత నిజ నిర్ధారణ కమిటీ ఈ వాస్తవాల కాదని పరిశీలించిన తర్వాత పూర్తి స్థాయిలో పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. ఖచ్చితంగా పుట్ట మహేష్ యాదవ్ కొంత బ్యాక్గ్రౌండ్ కానీ అటు యనమల రామకృష్ణుడు అల్లుడు కావడం, అదేవిధంగా పుట్ట మహేష్ యాదవ్ సుధాకర్ సంబంధించిన కుమారుడు కావడం, రకరకాల రాజకీయ కోణాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పుట్ట మహేష్ మీద పూర్తి స్థాయిలో చర్యలకు వెనకాడుతున్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ రోజు రేపట్లో పూర్తి స్థాయిలో చంద్రబాబు దీనిపైన నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.